హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. నేను మీ జక్కా పెద్దన్న జ్యోతి ఫుడ్స్ నుండి. ఈరోజు అప్డేట్ ఏంటంటే ఎంఎల్ఎంలో డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్లో ఇంకా నేను ఎవరు కాల్స్ రాలేదండి. బట్ ఏంటంటే నాకు వచ్చిన రెగ్యులర్ కాల్స్లో డీలర్ కానీ డిస్ట్రిబ్యూటర్ కానీ ఫ్రాంచైజ్ కానీ తీసుకోవాలంటే అసలు మీ దగ్గర ఏం ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఎట్లా మార్కెట్ చేయాలా అంటే చాలా క్వశ్చన్స్ రేజ్ చేశారు. అయితే ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పలేము కాబట్టి, అంటే మనకున్న టైము లేదా వర్క్ని బట్టి అందరికి సమాధానం చెప్పలేము కాబట్టి కొద్దిగా డీటెయిల్గా అయినా సరే ఈ వీడియో కంప్లీట్గా అసలు జనాలకి మన దగ్గర ఏమేమి ఉన్నాయి, జ్యోతి ఫుడ్స్ ప్లానింగ్ ఏంటి, ఫ్యూచర్ ప్లాన్ ఏంటి, అసలు ఎక్కడెక్కడ అమ్మాలనుకుంటున్నాము, మీరు ఎక్కడ అమ్మాలి ఏందనేది ఈ వీడియోలో డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలామందికి రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే రెగ్యులర్గా మనకు అప్డేట్స్ ఉండనే ఉంటాయి. నేను ఏ వర్క్ చేసినా సరే మన టార్గెట్ ఒకటి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి మన జనాలకి. మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ప్రతి ఊర్లో ఇప్పుడు బస్సులో ఎక్కే వాళ్ళని చూస్తే రోజుకి కొన్ని వేల మంది స్టూడెంట్స్ ట్రావెల్ చేస్తున్నారు. వీళ్ళందరినీ చూసినప్పుడు అలా నాకు ఏమనిపిస్తుంది అంటే వీళ్ళందరికీ ఎంప్లాయ్మెంట్ ఎక్కడి నుండి వస్తుంది, కాబట్టి మనం ఏదో ఒక పద్ధతిలో వీళ్ళకి ఎంప్లాయ్మెంట్ కల్పించాలి అనే ఆలోచనతో ఈ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్తున్నాము. ఎందుకంటే వరల్డ్ వైజ్గా మీకు కమర్షియల్ స్కేల్లో ఇంట్లో చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు పచ్చళ్ళు, కానీ చిన్న మొత్తంలో చేసి కమర్షియల్ స్కేల్లో అమ్మేవాళ్ళు ఎవరు లేరు. వాళ్ళ గురించి అని చెప్పి నేను ఆలోచించి నాకున్న నాలెడ్జ్ని బట్టి ఈ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్ళాను. ఫస్ట్ ఏంటంటే జ్యోతి నాన్ వెజ్ పికల్స్. ఇది కంప్లీట్ నాన్ వెజ్ పికల్స్ అండి. చాలామంది ఫోన్ చేసి సార్ వెజ్ పికల్స్ లేవా, మామిడికాయ లేదా, చింతకాయ లేదా. మనం మామిడికాయలు చింతకాయలు అమ్మమండి. ఆల్రెడీ దాంట్లో కాంపిటీషన్ చాలా ఉంది. మీకు ప్రియా పచ్చడి, స్వస్తిక్, ఇంకా రకరకాల బ్రాండ్స్ ఉన్నాయి. జనప్రియ, తెలుగు పచ్చళ్ళు, విజయ పికల్స్, వీళ్ళందరూ కాంపిటీషన్ తట్టుకొని మనం నిలబడాలంటే కష్టం. సేమ్ అదే మోడల్లో మనం కూడా నాన్ వెజ్ పికల్ని లాంచ్ చేసాము. దీంట్లో మనకేంటంటే ఆల్మోస్ట్ 25 రకాలు ఉంటాయి. 25 రకాల పికల్స్ ఉన్నాయి మనకి. 25 రకాల పచ్చళ్ళలో కూడా రెగ్యులర్ సేల్ అయ్యే పచ్చళ్ళు ఏవైతే ఉన్నాయో మనకి చికెను, నాటుకోడి, కడక్నాథు, కౌజు పిట్టలు, చేపలు, రొయ్యలు, మటను, జీడిపప్పు, పుట్టగొడుగులు, తర్వాత పన్నీరు, మిల్ మేకర్. వెజ్ వాళ్ళకి 4 వెరైటీసు, నాన్ వెజ్ వాళ్ళకి ఆల్మోస్ట్ 25 వెరైటీస్ ఉన్నాయి. ఈ అన్ని వెరైటీస్ మనం ఇంట్లోనే ఇక్కడే ప్రాసెస్ చేస్తాము. మన ఇంట్లోనే మొత్తం ప్లానింగ్ నడుస్తూ ఉంటుంది. అయితే దీంట్లో ఏంటంటే బయట మార్కెట్లోకి వెళ్తే మీకు అందరూ అర కేజీలు, కేజీలు అలానే అమ్ముతారు, కానీ మనం ఎక్కడ నుండి స్టార్ట్ చేసామంటే ప్రియా అవార్డు 10 రూపీస్ ప్యాకెట్ లెవెల్లో ఎట్లయితే ఉందో ఆ లెవెల్లో మనము 20 రూపీస్కి నాన్ వెజ్ పికల్ అంటే ఒక 8 వెరైటీస్ ఇస్తున్నాం మనము. చికెను, నాటుకోడి, చేపలు, రొయ్యలు, మటను, కడక్నాథు, జీడిపప్పు, పుట్టగొడుగులు, ఈ 8 రకాలు 20 రూపాయల ప్యాకెట్. అంటే 40 గ్రామ్ గవర్నమెంట్ రూల్ ప్రకారం మనకి ఏంటంటే 40 గ్రాములు మినిమం ఉండాలి. ఇప్పుడు వెజ్ పికల్ ప్రకారము 40 గ్రామ్స్ ఖచ్చితంగా ఉండాలన్నమాట మనకి. అంటే ఈ 40 గ్రామ్ ప్యాకెట్ని మనం డీలర్ ప్రైస్ వేరే ఉంటుంది, ఎంఆర్పి వేరే ఉంటుంది. దానిలో డీటెయిల్స్ మీకు ఒకరు కావాలనుకుంటే నేను పంపిస్తాను. మీకు ఈ 40 గ్రామ్ వచ్చి డీలర్ ప్రైస్ వేరే, ఎంఆర్పి వేరే ఉంటుంది. ఇది 20 రూపీస్. ఈరోజు మార్కెట్లో 20 రూపీస్లో లాంచ్ చేస్తున్నాం. ఈ కాకుండా మన దగ్గర 200 గ్రామ్ బాటిల్, అంటే 200 గ్రామ్ బాటిల్స్, 500 గ్రాముల బాటిల్, 1 కేజీ బాటిల్, 5 కేజీల డబ్బా. ఇప్పుడు దీంట్లో ఏంటంటే సరే మావి చాలామంది అడిగింది ఏంటంటే సరే సార్ మాకు మార్కెటింగ్ తెలియదు కదా, మళ్ళీ కొత్త మేము ఇవి ఎక్కడెక్కడ అమ్మాలా. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ 40 గ్రామ్ ప్యాకెట్స్ ఏవైతే ఉన్నాయో ఈ మీకు ప్రతి కిరాణా షాప్లో, అంటే బంకుల్లో కిరాణా షాప్స్లో కానీ, రైతు బజార్లో కానీ, కూరగాయల షాప్లో కానీ, మిల్క్ సెంటర్లో కానీ, కర్రీ పాయింట్స్లో కానీ, లేదంటే రోడ్ల మీద ఎక్కడైనా సరే మీరు చిన్నగా పెట్టుకొని సెటప్ చేసుకొని మీరు డైరెక్ట్ ఇది ఒక షీట్ వస్తుంది అనమాట. ఒక్కొక్క షీట్లో 10 ప్యాకెట్లు ఉంటాయి. ఈ 10 ప్యాకెట్ల షీట్ వచ్చేసి ఒక రేటుకు మీకు వస్తుంది. మీరు మార్జిన్ చూసుకొని షాప్ వాళ్ళకి ఇస్తారు. షాప్ వాళ్ళు అమ్మే రేటు వేరే ఉంటుంది. దీనికి ఈ షీట్లు కావాలన్న వాళ్ళు మినిమం 5,000 రూపాయలు ఆర్డర్ ఉండాలండి. చాలామంది ఫోన్ చేసి 1000 రూపాయలు పంపిస్తాము, లేదా 10 ప్యాకెట్లు పంపించండి, అంత టైం మనకు లేదండి. అర్థం చేసుకోండి మేము ఎందుకు చెప్తున్నామో. మినిమం 5,000 రూపాయలు ఆర్డర్ ఉంటేనే మనం ఈ షీట్లు పంపిస్తాము. ఎన్ని వెరైటీలు కావాలో అన్ని వెరైటీలు పంపిస్తాము. అలాగనే ఈ 200 గ్రామ్ బాటిల్స్ ఉన్నాయి కదా, ఇవి కూడా సేమ్ మనం అనుకున్నట్టు బంకులో పోతాయి, షాప్లో పోతాయి, కర్రీ పాయింట్లలో పోతాయి, అన్నిట్లో పోతాయి. మేజర్గా ఏంటంటే ప్రైవేట్ సూపర్ మార్కెట్లు ఉంటాయి. అంటే డీమార్ట్, మోరు, స్పెన్సర్ కాకుండా అక్కడక్కడ విలేజెస్లో చిన్న చిన్న సూపర్ మార్కెట్లు ఉంటాయి. ఈ సూపర్ మార్కెట్లో ఎక్కువ సేల్ అవుతుందండి. ఈ 40 గ్రాము 200 గ్రామ్ వచ్చేసి మనకు రెగ్యులర్ సేల్ ఉందన్నమాట. ఈ 500 గ్రామ్ ఏంటంటే పెద్ద ఫ్యామిలీ ఉన్న వాళ్ళు డైరెక్ట్ ఆర్డర్ పెట్టుకుంటారు. వాళ్ళు ఇంట్లోకి కావాలన్నా సరే ఎట్లానే. 1 కేజీ కూడా అంతే. ఈ 5 కేజీ వచ్చేసి మనకు హోటల్స్కి వెళ్తాయండి. హోటల్లో వాళ్ళు ఏదైతే రెస్టారెంట్ రన్ చేస్తున్నారో, లేకుంటే చికెన్ రైస్ పెట్టినప్పుడు అక్కడ వీళ్ళు ఈ పచ్చడి వేస్తారనమాట. అట్లా రెగ్యులర్గా 5 కేజీ అంటే ఈ 5 వెరైటీసు మనకి మొత్తం ఉన్న నాన్ వెజ్ పికల్లో ఈ 5 వెరైటీసు, అంటే ఈ 5 క్వాంటిటీసు 40 గ్రాము, 200 గ్రాము, హాఫ్ కేజీ, 1 కేజీ, 5 కేజీ ఈ రకంగా ఉంటాయి. దీంట్లో మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. రెగ్యులర్గా నేనే చెప్తున్నాను కదా, 40 గ్రాము 200 గ్రామ్ సేల్సే ఎక్కువ ఉంటాయి. మీరు 5,000 కానీ 10,000 కానీ ఆర్డర్ పెట్టుకున్నప్పుడు ఈ 2 రకాలే ఆర్డర్ పెట్టుకోండి. పెట్టుకున్నాక ఏంటంటే
చాలామంది ఏమంటున్నారంటే, సార్ ఒకవేళ మీ పికల్ తినాలా? టేస్ట్ చూడాలా? ఎట్లా సార్ అని అడుగుతున్నారు. దీనికేంటంటే మీకు అన్ని రకాలు అంటే ఒక్కొక్క ప్యాకెట్స్ ఈ శాంపుల్ కిట్ అని ఉంది మన దగ్గర. ఈ శాంపుల్ కిట్ వచ్చేసి రూ. 350 అవుతది మీకు. రూ. 350. ఈ రూ. 350 ఏంటంటే ప్రతి ప్యాకెట్ రూ. 20. అట్లా మేము 10 ప్యాకెట్లు పంపిస్తాం. అంటే 2 చికెను, 2 నాటుకోడి, 2 చేపలు, 2 రొయ్యలు, 2 మటను అన్నీ ఎంఆర్‌పీ పడతది. రూ. 200 అవుతది. ప్లస్ ట్రాన్స్‌పోర్టేషన్ ఛార్జ్, కొరియర్ ఛార్జ్ వచ్చి రూ. 150 పడతది. రూ. 350 పే చేస్తే మీకు శాంపుల్ కిట్ అనేది ఇంటికి పంపిస్తాము. గుర్తుపెట్టుకోండి. దీనికి ఆ శాంపుల్ కిట్ ఇచ్చినాక అక్కడ కొరియర్‌లో ఏదైతే మనకి ఎల్ఆర్ నంబర్ ఇస్తారో, ఎల్ఆర్ నంబర్ మీకు ఫార్వర్డ్ చేస్తాను. మీరు ట్రాకింగ్ చెక్ చేసుకోవచ్చు. మినిమమ్ 3 డేస్ నుండి 7 డేస్ లోపట మీకు ఎక్కడున్నా సరే, ఇండియాలో ఎక్కడైనా సరే మీకు డైరెక్ట్ వచ్చేస్తుంది. అదొకటి గుర్తుపెట్టుకోండి. కావాలన్నప్పుడు శాంపుల్ కిట్ పంపిస్తామనమాట. ఈ శాంపుల్ కిట్ మనం అంటే ప్రొఫెషనల్ కొరియర్‌కి ఇచ్చినాక ఎక్కడికైనా సరే, బయట కంట్రీస్‌కి కూడా శాంపుల్ కిట్లు వెళ్తున్నాయి మనకి. అక్కడ వాళ్ళకేందంటే బోన్‌లెస్ ఎళ్తది. ఇక్కడ ఉన్న వాళ్ళకి బోన్‌తో పంపిస్తున్నాం మనము. ఈ శాంపుల్ కిట్ టేస్ట్ చూసినాకనే మీరు 5,000, 10,000, 50,000 ఏందంటే జనాలు వ్యాపారం చేయాలంటే 5,000, 10,000 అంటున్నారు. ఈరోజు చిన్న టీ టైమ్ పెట్టుకోవాలన్నా సరే, ఏ చిన్న బిజినెస్ చేయాలన్నా సరే మీరు రూ. 50,000 లేనిది ఎలాంటి బిజినెస్ చేయలేరు. ఇంకోటి 5, 10,000లో మీకేం మిగలదు. బట్ ఏందంటే ఒక లెర్నింగ్, ఒక అనుభవం కోసమో లేతే ఎక్స్‌పీరియన్స్ కోసమో ఫస్ట్ ఒక 5,000, 10,000 తీసుకొని సేల్ చేసుకోండి తప్ప, పెద్ద మొత్తంలో చేయాలంటే మినిమమ్ రూ. 50,000 అయితేనే మీకు వర్కౌట్ అవుతది. అంటే మంత్లీ మీకు బతకడానికి ఒక 20,000 నుండి రూ. 30,000 ఇన్‌కమ్ మిగులుతది. అట్లానే చాలామంది ఏమంటున్నారంటే, సార్ ఇది ఆన్‌లైన్ కదా! మోసాలు ఎక్కువ జరుగుతాయి. మళ్ళీ మీకు ఇంత పేమెంట్ చేస్తున్నాం కదా! మళ్ళీ మాకు కొరియర్ రాకపోతే, మేమేంటంటే ఆల్రెడీ మోర్ దెన్ రూ. 10,000 ఆర్డర్ ఉన్న వాళ్ళందరూ, రూ. 5,000 ఆర్డర్ ఉన్న వాళ్ళు గానీ, దాని పైన ఉన్న వాళ్ళకి గానీ, మనం ఆల్రెడీ మీరొచ్చి కలిసి కట్టినా పర్లేదు, లేదు ఆన్‌లైన్‌లో పేమెంట్ చేసినా పర్లేదు. మీకు సెగ్మెంట్ రెడీ అయినాక డైరెక్ట్ ఏపీఎస్ఆర్టీసీ గానీ, టీఎస్ఆర్టీసీ గానీ ఈ రెండిటితో మనం టై అప్ అయ్యాము. వీళ్ళకి అన్ని బాక్సులు ఇచ్చేసినాక అక్కడికెళ్ళి ఎల్ఆర్ నంబర్ కొట్టించుకొని, ఎల్ఆర్ నంబర్ ఫోటో మీకు పంపిస్తాను. మీరెక్కడైతే బస్ స్టాండ్ సపోజ్ వైజాగ్ ఉందనుకోండి, వైజాగ్ బస్ స్టాండ్‌కి 2 డేస్‌లో వచ్చేస్తది. మీరక్కడ డైరెక్ట్ ఆ ఎల్ఆర్ నంబర్ చూపిస్తే వాళ్ళు బాక్స్ ఇస్తారు. మీకు ఆ టెన్షన్ ఏం లేదు. మాకు ఇంతవరకు అట్లాంటి ప్రాబ్లమ్ ఏం రాలేదు. 1, 2 బాటిల్‌లు మిస్ అయినాయేమో గానీ, కంటిన్యూ అయితే మాకెక్కడ కూడా డ్యామేజ్ గానీ, ప్రాబ్లమ్ గానీ ఎక్కడ రాలేదు. అట్లా మీరు ఒకవేళ శాంపుల్ కిట్ కావాలంటే ఇలా పంపిస్తాము. లేదు ఈ మనకు పెద్ద ఆర్డర్ ఉందనుకుంటే ఇలా పంపిస్తాము. తర్వాత ఒకటి ఇప్పుడు మా గోల్ వచ్చి నేను చెప్తున్నాను కదా! మాకు ఆల్రెడీ మార్కెట్ పరంగా హైదరాబాద్ బేస్డ్ కాబట్టి కర్రీ పాయింట్స్ ఉన్నాయి. తర్వాత సూపర్ మార్కెట్‌లు, ప్రైవేట్ సూపర్ మార్కెట్‌లకెళ్తుంది. చికెన్ షాప్‌లకెళ్తున్నాయి. చేపల షాప్‌లకెళ్తున్నాయి. కూరగాయల మార్కెట్‌లో ఉంది. రైతు బజార్‌కెళ్తున్నాయి. ఫ్రూట్ యార్డ్‌కెళ్తున్నాయి. అంటే పండ్లు అంటే అక్కడ లారీ వాళ్ళు వస్తారు కదా! లారీ వాళ్ళు ఎక్కువ తీసుకెళ్తారు. వైజాగ్ అయితేనే పోర్ట్‌లో ఎళ్తున్నాయి. కాకినాడ పోర్ట్‌లో ఎళ్తున్నాయి ఆల్రెడీ. ఇన్ ఫ్యూచర్‌లో మా గోల్ ఏంటంటే ప్రతి హాస్టల్‌లో, అది లేడీస్ హాస్టల్ గానీ, జెంట్స్ హాస్టల్ గానీ, లేదు అంటే బస్ స్టాండ్‌లో గానీ, రైల్వే స్టేషన్‌లో గానీ, ఇంక్లూడింగ్ ఎయిర్‌పోర్ట్‌లో గూడా మనం ఏందంటే ఇది ఆటోమేషన్ వెండింగ్ మిషన్ పెట్టేసి పికిల్ సేల్ చేయాలని ఉన్నాం కంప్లీట్‌గా. అంటే మనం రకరకాల రోజొక వీడియో తీసి ఎందుకు మనం ప్రమోట్ చేసుకుంటున్నామంటే, మీరేదైతే పర్చేజ్ చేస్తున్నారో దాంట్లో మిగిలిన ప్రాఫిట్‌తో ఇన్ ఫ్యూచర్‌లో నేను ఈ ప్రాజెక్ట్‌ని ముందు పెద్దగా బిల్డ్ చేయాలనే ఆలోచనతో ఉన్నానంటే, మీకు బస్ స్టాండ్‌లో ఒక వెండింగ్ మిషన్ ఉంటది. ఓన్లీ అక్కడ మనిషి ఎవరుండరు. ఫోన్‌పే కొట్టేసి పచ్చడి తీసుకొని వెళ్ళిపోవచ్చు. అట్లా రైల్వే స్టేషన్‌లో పెడుతున్నాము. ఎయిర్‌పోర్ట్‌లో కూడా పెడుతున్నాము. ఈవెన్ ఫ్లైట్ ఎక్కేవాళ్ళు కూడా లాస్ట్ మినిట్‌లో మన వెండింగ్ మిషన్ దగ్గరకొచ్చి నాన్ వెజ్ పికిల్ కొని తీసుకొనెళ్ళాలన్నది ఒక నా కాన్సెప్ట్. అట్లా మీకు ఎన్ని రైల్వే స్టేషన్స్ ఉన్నాయి, ఎన్ని బస్ స్టాండ్‌లున్నాయి, ఎన్ని ఎయిర్‌పోర్ట్స్ ఉన్నాయి. ఇంకా మాది హైదరాబాద్ కాబట్టి హైదరాబాద్ మేజర్ ఎయిర్‌పోర్ట్. ఆల్మోస్ట్ డైలీ వచ్చి 2,00,000 మంది, 3,00,000 మంది ట్రావెల్ చేస్తా ఉంటారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషను లేకుంటే కాచిగూడ రైల్వే స్టేషన్‌లో పెట్టుకుంటే స్టార్టింగ్‌లోనే కొన్ని లక్షల మంది రోజు ట్రావెల్ చేస్తున్నారు. ఒక్క ట్రైన్ ఖాళీ ఉండదండి. నేను ఆల్రెడీ అబ్జర్వ్ చేశాను కదా! ట్రైన్‌లనేవి ఖాళీ ఉండవు. మళ్ళీ ఇంతమంది జనాలు ఎక్కడ పోతున్నారో తెలీదు. అంటే నా ప్రొడక్ట్ ఇంకా స్టార్టింగ్ అంటే నర్సరీ అయిపోయింది. ఎల్‌కేజీ స్టేజ్‌లోనే ఉన్నాను నేనింకా. ఎల్‌కేజీలో ఉన్నాను. ఇప్పుడు నేను పీహెచ్‌డీ వరకు ఎళ్ళాలంటే చాలా టైం పడతది కాబట్టి, దానికి మీ అందరి సపోర్ట్ కావాలా. అది కొనుక్కుంటారా? లేకపోతే సజెషన్స్ ఇస్తారా? లేకుంటే మిగతా వాళ్ళని మోటివేట్ చేస్తారా? దాంట్లో ఏ మార్కెట్‌లో అంటే డీలర్‌షిప్పా? డిస్ట్రిబ్యూషనా? ఫ్రాంచైజా? స్టోర్సా? లేకుంటే డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటా? ఎక్కడొచ్చిన మనీ కూడా మొత్తం నేను ఇన్వెస్ట్ చేసి ఎంతమందికి వీలైతే అంతమందికి. అంటే రేపొద్దున తీసుకోండి ఎయిర్‌పోర్ట్‌లో పెట్టామనుకోండి మ్యాన్ పవర్ కావాలా. రైల్వే స్టేషన్‌లో పెట్టినా మ్యాన్ పవర్ కావాలా. టోటల్ మీరు ఏపీ, తెలంగాణ మొత్తంలో ఎన్ని రైల్వే స్టేషన్‌లున్నాయండి? ఎన్ని బస్ స్టాండ్‌లున్నాయి? అంటే ప్రతి బస్ స్టాండ్‌లో ఒక చిన్న ఫ్రిడ్జ్ లాంటి మిషన్ పెడతాం మనం. అక్కడ మనిషి ఎవరు ఉండరు. ఓన్లీ లోడింగ్ ఉంటది. అట్లా ప్రతి ఊర్లో ఒక అవుట్‌లెట్ పెడతాం. అంటే అక్కడ సర్వీస్ ఉండాలి కాబట్టి. ఆ ఊర్లోని జనాలందరికి గూడా ఈ ప్యాకెట్‌లమ్మాలి, బాటిళ్ళమ్మాలి, సూపర్ మార్కెట్‌లో లాంచ్ జేయాలా. అంటే ఈ పికిల్ ఒకటి కాదు. ఇన్ ఫ్యూచర్‌లో మీట్ సెక్టార్ ఉంటది. ఫుడ్ ఇండస్ట్రీ ప్లాన్ జేస్తున్నాము. బట్ ఇంకేందంటే వి ఆర్ ఇన్ స్టార్టింగ్ స్టేజ్. అదే జెప్పా గదా! నేను నర్సరీ అయిపోయింది. ఓన్లీ ఇప్పుడు ఈ 4 సంవత్సరాల్లో
నాకంటే ఈ నర్సరీ పాస్ అవ్వడానికే నాకు 4 సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు ఎల్‌కేజీకి వెళ్ళా అంతే నేను. తర్వాత పీహెచ్‌డీ చేసే వరకు ఇంకా చాలా టైం పడుతుంది. అంటే ఏ బిజినెస్ అన్నా తీసుకోండి, తక్కువలో తక్కువ మీకు గ్రో అయ్యి ఒక క్రోర్స్‌లో బిజినెస్ అవ్వడానికి ఎంత లేదన్నా 5 సంవత్సరాల నుండి 20 సంవత్సరాలు పడుతుంది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, ఏదన్నా తీసుకోండి. ఇవన్నీ పెద్ద పెద్ద సంస్థలండి. అంత పెద్ద సంస్థ కాకపోయినా సరే మినిమమ్ ఒక 5 ఇయర్స్‌లో నేను అనుకున్న గోల్ రీచ్ అవ్వాలని టార్గెట్ పెట్టుకున్నాను. అట్లానే ఏందంటే ప్రొద్దుటూరులో కూడా స్టార్ట్ చేస్తున్నాం మనము. అక్కడ స్టార్ట్ అయినాక అవుట్‌లెట్లు పెడతాము. తర్వాత ఇంకా దాన్ని ఎంత ముందుకు తీసుకెళ్లాలా, మీలాంటి వాళ్ళ సలహాలు ఎంతమంది వస్తాయనేది దాన్ని బట్టి ప్లాన్ చేస్తాను. కాబట్టి ఈ మోడల్ మొత్తం ఇదండి మనది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి నిజంగా టైం వేస్ట్ చేయకుండా, అంటే కాల్ చేసి అన్ని డీటెయిల్‌గా అడగకుండా, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అనుకోండి, నా నంబర్‌కి కాల్ చేయండి. 6303473893 జక్కా పెద్దన్న 6303473893. థ్యాంక్ యూ.